శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరు చూస్తున్నది నూకాలమ్మ తల్లి ఆలయం అండి. ఇది మనం ఇప్పుడు రోజు వెళ్తున్నాం కదా వారాహి అమ్మవారి గుడికి. కొవ్వూరు రోడ్లో స్వయంభు వెలిసారండి. లోపల చూస్తున్నారు కదా వేప చెట్టు. వేప చెట్టుకి 5 సంవత్సరాల క్రితం పాలు కారాయండి. అమ్మవారిని నిలబెట్టారు నూకాలమ్మ తల్లి. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శించుకోవాల్సినదిగా కోరుచున్నాము. స్వయంభూ అమ్మవారండి. మనకి స్వయంభూ అమ్మవారు చాలా అరుదు. నూకాలమ్మ తల్లి ఇలా వచ్చినప్పుడు అందరూ కూడా దర్శనం చేసుకోండి. కొవ్వూరు రోడ్లో వారాహి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇప్పుడు నేను కంపెనీలో పెట్టాను. అక్కడ కూడా తీసేద్దాం. చూడండి వేప చెట్టు. ఈ ఎండిపోయిన కొమ్మ ఉన్నది కదండి, ఆ చెట్టు నుంచే పాలు కారాయి 5 సంవత్సరాల క్రితం. తర్వాత ఇలాగ చిగురించింది మళ్ళీ కూడా. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా కుదిరిన వాళ్ళందరూ దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. జై నూకాలమ్మ. జై జై నూకాలమ్మ.